హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిఎస్ కిచెన్. సో ఈరోజు మన ఛానల్లో శ్రీఖండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ ఎండకైతే శ్రీఖండ్ ఈజ్ ద వన్ మోర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో శ్రీఖండ్ తయారు చేసుకోవడం కోసం కర్డ్ కావాలండి. ఈ కర్డ్ వచ్చేసి ఈ పెరుగు వచ్చేసి నేను ఇంట్లో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ పెరుగు యూజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ప్యాకెట్ పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెరుగు వచ్చేసి మినిమం 500 గ్రామ్స్ ఉందండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద ఒక మస్లిన్ క్లాత్ వేసుకోవాలి. ఆ సేమ్ క్లాత్ అనేది లేదండి, మీకు కావాలంటే కాటన్ క్లాత్ కూడా ఇక్కడ యూజ్ చేయవచ్చు. సో ఆ క్లాత్ మీద ఏదైతే మన దగ్గర పెరుగు ఉందో 500 గ్రామ్స్ పెరుగు ఇప్పుడు దాని మీద వేసుకొని కొంచెం స్క్విజ్ చేసుకోవాలండి. బికాజ్ ఆ వాటర్ అంతా కొంచెమైనా పోయేలా స్క్విజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక టైట్ నాట్ లాగా వేసుకొని కొంచెం స్క్విజ్ చేసుకోవాలండి. వాటర్ అంతా డ్రై అయ్యేలా స్క్విజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్క్విజ్ చేసుకున్న తర్వాత ఒక టైట్గా ఒక ముడేసుకొని ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచితే 3 to 4 hours వరకు ఆ వాటర్ అంతా స్క్విజ్ అయిపోయిద్దండి. ఆ వాటర్ అంతా వేరైపోయిద్ది. కొంచెం ఎత్తైన ప్రదేశంలో 3-4 గంటల వరకు అలాగే వదిలేయండి. సో చూస్తున్నారు కదా, ఇది నేను అలా వదిలేసిన తర్వాత కర్డ్ లోపల ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎంత థిక్గా ఉండిద్దంటే కర్డ్, చూసారు కదా ఎంత థిక్గా ఉందో. 3 to 4 hours వరకు అలాగే కర్డ్ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచితే ఇలా థిక్గా అయిపోతుందండి కర్డ్, బికాజ్ వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది కదా. సో మీకు చూపిస్తాను. మనకు ఇలాంటి పెరుగు కావాలన్నమాట. ఇలాంటి టెక్స్చర్ ఉన్న పెరుగు కావాలి, థిక్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి, స్మూత్ అయిపోవాలండి. ఇది ఎంతైతే స్మూత్ అయ్యిద్దో శ్రీఖండ్ వచ్చేసి అంత టేస్టీ అంత ఎమ్మీగా తయారవుతుందండి. సో చూసారు కదా, దీని టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది, ఒక క్రీమీలా అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సాఫ్రాన్ ఒక నీళ్ళల్లో కలిపి సాఫ్రాన్ వేసుకోవాలి. ఈ సాఫ్రాన్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అండ్ కలర్, శ్రీఖండ్కి కలర్ వచ్చేసి బెస్ట్, ఎంత బాగుంది. ఆ కలర్తోనే టెంప్ట్ అయిపోవచ్చు. సో కలర్ ఇంపార్టెంట్ కదా, ఏదో ఒక కలర్ కలపడం కన్నా ఇలా మనం వచ్చేసి సాఫ్రాన్ కలుపుకుంటే బెస్ట్. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ వేసుకోవాలండి, 3 to 4 tablespoons. మీకు కావాలనుకుంటే ఇది ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ వచ్చేసి మామూలుగా బయట ప్యాకెట్స్ అమ్ముతారు కదా అది కాకుండా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. సో అది 3 to 4 వేసుకొని టేబుల్ స్పూన్స్ కలుపుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రీఖండ్ ఇంకా టేస్టీగా చేయాలనుకుంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే ఏదైనా అండి. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని శ్రీఖండ్ ఇంకా ఎమ్మీగా చేసుకుందాం. నేను ఇక్కడ బాదం ఇంకా పిస్తా అండ్ జీడిపప్పు చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 to 4 tablespoons వచ్చేసి ఇలాచీ పౌడర్ ఉన్నది కదా అది వేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, అంతే మన శ్రీఖండ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, ఎమ్మీగా టేస్టీగా. ఇదే కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా 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 బాగుండిద్దండి ఈ ఎండాకాలంలో. సో ఫస్ట్ అయితే సర్వ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అసలు ఏంటండి అందరు చూస్తున్నారు, యా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. బట్ ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైనా ఇంత కష్టపడుతున్నారంటే మీకోసమే అది. మీ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చాలా సంతోషపడతానండి. నేను అసలు మా ఇంటి దగ్గర కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం ఉండదు. అండ్ అంత గోలగా ఉండిద్ది. బట్ మీకోసం టైం తీసుకుని ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు, నేను హ్యాపీ. బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో మన శ్రీఖండ్ అయితే ఇక్కడ తయారైపోయింది, చూసారు కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిషింగ్ చేసుకుందాం. పైన జీడిపప్పు బాదంతో గార్నిషింగ్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ అలా కొంచెం పెట్టేస్తే బాగుండిద్ది. సో చూసారు కదా, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ శ్రీఖండ్ తయారైపోయింది. చూడడమే కాదు ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి
కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మోటివేట్ అవుతాను, ఇంకా ఇంకా మంచి రెసిపీస్ మీ ముందుకు తెస్తాను. అంటిల్ దెన్ బాయ్.